హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించుకున్నానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసాలు, మోసగాళ్ళ నుంచి, నేరాలు, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. తమ కొడుకు ప్రయోజకుడు కావాలని, జీవితంలో స్థిరపడాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. బిడ్డల భవిష్యత్తు కోసం నిత్యం కలలు కంటారు. పెరిగి పెద్దయిన కొడుకు ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడితే ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. కొడుకు సంతోషం చూసి తమ సంతోషంగా పొంగిపోతారు. అలాంటి కొడుకు తమ కళ్ళ ముందే కాలం చేస్తే తట్టుకోలేకపోయాయి కన్నవారి గుండెలు. కామారెడ్డి జిల్లాలో విఆర్ఏ అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం పే స్కేల్ పెంచలేదని తన జీవితానికి ముగింపు పలికాడు. జీవితానికి ఉద్యోగం అవసరమే, బట్ ఉద్యోగమే జీవితం కానే కాదు. మనం చేస్తున్న జాబులో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వీలైతే వాటిని ఎదుర్కోవాలి, లేదంటే మరో ఉద్యోగం చూసుకోవాలి. అంతే తప్ప ఎంతో విలువైన మీ జీవితాన్ని అంతం చేసుకోవద్దు. కామారెడ్డి జిల్లాలో వీఆర్ఏ ఆత్మహత్యతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారంకు చెందిన వీఆర్ఏ అశోక్ బొల్లారం సమీపంలో గుట్టపై చెట్టుకు ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయనివ్వకుండా తోటి వీఆర్ఏలు అడ్డుకున్నారు. రోడ్డుపై మృతదేహంతో ఆందోళన చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ట్రాక్టర్లో మృతదేహం ఉండగా ట్రాక్టర్ ముందు బైఠాయించి వీఆర్ఏలు ఆందోళన చేశారు. వీరికి వివిధ పార్టీల స్థానిక నాయకులు మద్దతు తెలిపారు. వీఆర్ఏల పే స్కేల్ కోసం నాగిరెడ్డిపేటలో నిత్యం జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో అశోక్ చురుగ్గా పాల్గొనేవాడు. పే స్కేల్ అమలు చేయకపోవడం వల్లే అశోక్ ఆత్మహత్య చేసుకున్నాడని తోటి వీఆర్ఏలు ఆరోపిస్తున్నారు. అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రస్తుత ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తుంది. చంటి పిల్లాడి నుండి పండు ముదుసలి వరకు ఈ సోషల్ మీడియా వేదికగా తమకున్న టాలెంట్ను చూపిస్తున్నారు. అంతవరకు బాగానే ఉన్నా పిచ్చి పరాకాష్ఠకు చేరినట్టు సెల్ఫీలు, రీల్స్ పేరుతో ప్రమాదకర సాహసాలు చేస్తూ కొంతమంది యువత తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. వ్యూస్ కోసం ఎంతో ప్రమాదకర సాహసం చేయడానికైనా వెనకాటలేదు. హనుమకొండలో ఓ యువకుడు రైల్వే ట్రాక్ పక్కన నడుస్తూ రీల్స్ చేస్తుండగా వెనక నుండి వచ్చిన రైలు ఢీకొనడంతో ఆ యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. యూత్, మిమ్మల్ని మీ ప్రయత్నం, మీ సక్సెస్ మీరు బ్రతికుండగా మీ కళ్ళ ముందే జరగాలి. అంతేకాని మీ ప్రాణం మీదకి వచ్చే ప్రయత్నాలు చేసి అదే మీ చివరి వీడియో అయ్యేలాగా
ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి. సోషల్ మీడియా వేదికగా ఫేమస్ అయ్యేందుకు కొందరు చేస్తున్న పనులు కొన్నిసార్లు వారి ప్రాణాల మీదకి తెస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎన్ని చూస్తున్నా కూడా అలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. కొందరు ఫ్రాంక్ వీడియోల పేరిట జనాల ప్రాణాలు తీస్తుంటే మరికొందరు కదులుతున్న రైలు, బైక్లపై సెల్ఫీలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా హన్మకొండ జిల్లా కేంద్రంలో ఓ యువకుడు ఇలాంటి పని చేసి ఆసుపత్రి పాలయ్యాడు. వడ్డపల్లికి చెందిన అజయ్ అనే యువకుడు ఆదివారం కావడంతో ముగ్గురు స్నేహితులతో కలిసి రీల్స్ చేద్దామని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లాడు. ట్రాక్ పక్కన వీడియో చేస్తుండగా కాజీపేట నుండి బల్లార్షా వెళ్లే రైలు ఒక్కసారిగా అజయ్ను ఢీకొట్టింది. దీంతో యువకుడికి తీవ్రంగా గాయాలు కావడంతో స్నేహితులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నడవకరా వారంతా స్నేహితులు చెడు సహవాసాలతో మద్యానికి బానిసలయ్యారు. నిత్యం ఏదో ఒక సమస్యతో గడిపేవారు. దొరికిన పని చేయడం, వచ్చిన డబ్బుతో మద్యం సేవిస్తూ నానా హంగామా చేయడం. రోజులాగే ఆ రోజు కూడా మద్యం సేవించడానికి నిర్మానుష ప్రదేశానికి వెళ్ళారు. మద్యం సేవించిన వారిలో మాట పెరిగింది. స్నేహితుడు అని కూడా చూడకుండా కత్తితో అతి కిరాతకంగా హత్య చేశారు. కూకట్పల్లి సమీపంలో కైత్లాపూర్లో ఈ దారుణ ఘటన జరిగింది. ఈ దారుణం జరగడానికి అసలు కారణం ఏంటి? హత్య జరిగిన సమయంలో అక్కడ ఎంతమంది మద్యం సేవించారు? స్నేహితుడి ప్రాణం తీయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాచ్ దిస్ స్టోరీ. కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కైత్లాపూర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కైత్లాపూర్ మైదానంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ముఖంపై రక్తపు మరకలు, మృతదేహం పడి ఉన్న చోట మొత్తం రక్తసిక్తమై ఉండడంతో అతను హత్యకు గురైనట్లు నిర్ధారించారు. మృతుడికి 25 నుండి 30 ఏళ్ల వయసు ఉంటుందని, మృతుడి ఛాతిపై పచ్చబొట్టు ఉందని పోలీసులు తెలిపారు. పంచనామా నిర్వహించి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గురైన వ్యక్తితో పాటు మరికొందరు మద్యం సేవించి ముఖంపై దాడి చేసి ఈ హత్యకు పాల్పడ్డారని ఏసీపీ చంద్రశేఖర్ తెలిపారు. సంఘటనా స్థలంలో కత్తి లభించడంతో నిందితులు పథకం ప్రకారమే హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అట్లా ఎవడైతే వాటర్ ప్లాంట్ లో పనిచేసే కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కైతలాపూర్ గ్రౌండ్లో ఒక 25 సంవత్సరాల యువకుడు హత్య చేయబడ్డని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈరోజు మార్నింగ్ 6 o'clock వచ్చిన ఇన్ఫర్మేషన్ వెంటనే మేము అక్కడ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్ అందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఈ బాడీని చూస్తే రాత్రి ఈ గ్రౌండ్లో అతని స్నేహితులు కానీ లేకపోతే ఎవరైనా తెలిసిన వాళ్ళతోని ఈ సమీపంలో ఒక వైన్ షాప్ ఉంది. అక్కడి నుంచి మద్యం తెచ్చుకొని తాగిన తర్వాత జరిగిన కొట్లాటలో హత్య చేయబడినట్టుగా ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. చేతులతో కొట్టి తర్వాత ఏదైనా స్మాదరింగ్ లాగా చేయడం వల్ల చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఫింగర్ ప్రింట్స్ వాళ్ళని పిలిపించి ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డాక్స్ కూడా చేయడం జరిగింది. తర్వాత పోస్టింగ్ ద్వారా అన్ని ఆధారాలు చేయడం జరిగింది. ఈ డెడ్ బాడీని గాంధీ ఆసుపత్రికి పంపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వినాయక చవితి రావడంతో వారం రోజుల ముందే కాలనీలో సందడి వాతావరణం కనిపిస్తుంది. అందరిలాగే వారు కూడా చందాలు వసూలు చేసి వినాయక విగ్రహం ఏర్పాటు చేశారు.
ఘనంగా పూజలు నిర్వహించి మరుసటి రోజు నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేశారు. కాలువలో వినాయకుడిని నిమజ్జనం చేసిన వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఉప్పొంగిన భక్తితో నీటిలోకి వెళ్ళిన వారు తమ భద్రతను మాత్రం గాలికి వదిలేశారు. శ్రీరాములు జయశ్రీనే బాలిక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొద్ది దూరంలో యువకుని మృతదేహం లభ్యం కాగా బాలిక కోసం పోలీసులు ఆ గ్రామస్తులు గాలిస్తున్నారు. నీటి ప్రవాహం ఆకలితో ఉన్న పులి కన్నా ప్రమాదకరమైంది. కాలు జారిందా ఇక అంతే. ఆనందం అనేది ఆ ఒక్క క్షణం ఉంటుంది. జీవితం 100 సంవత్సరాలు ఉంటుంది. ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటే కానీ మన జీవితం బండి ముందుకు సాగదు. ప్రమాదం అనేది ఎటు నుంచి అయినా రావచ్చు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి. ఆదమర్చారా ఇక అంతే సంగతులు. వినాయక నిమజ్జనంలో విషాదం చోటు చేసుకుంది. గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి ఒకరు మృతి చెందగా ఓ బాలిక గల్లంతైంది. బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లాలోని రాప్తాడు సమీపంలోని పండమేరు వంకలో చోటు చేసుకుంది. అనంతపురం సాయినగర్కు చెందిన కొందరు గణేష్ విగ్రహ నిమజ్జనం కోసం పండమేరు కాల్వకు వెళ్లారు. నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు నలుగురు నీటిలో పడిపోయారు. నీటిలో పడిపోయిన నలుగురిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా శ్రీరాములు జయశ్రీ అనే బాలిక నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. అయితే గాలింపు చర్యలు చేపట్టగా శ్రీరాములు మృతదేహం లభ్యమైంది. గల్లంతైన బాలిక కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాయినగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సార్ ఇట్లా పోరండి సార్ ఇట్లా చిన్నపిల్లడు వచ్చేసిన వాడేనా పిల్లగాడు? ఉన్నే మనకి రా చూడుండ్రాడు ఎవరం ఇది ఇది లేకుండా ఈ ప్రపంచంలో ఏ ప్రాణి అయినా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తమ పిల్లలను కాపాడుకుంటుంది. ఇక మనుషులైతే పిల్లల కోసమే తమ జీవితాన్ని అంకితంగా భావిస్తారు. వారిని పెంచి పెద్ద చేయడానికి ఎంతటి కష్టమైనా భరిస్తూ డబ్బులు సంపాదిస్తారు. తమ బిడ్డలను ఆనందంగా ఉంచడానికి తమ ఆనందాన్ని త్యాగం చేస్తారు. కానీ నిజామాబాద్ జిల్లాలో మాత్రం దీనికి విరుద్ధంగా ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రియుడి మోజులో కన్న కూతుర్ని హత్య చేసింది. తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తుందని ప్రియుడితో కలిసి 6 సంవత్సరాల కూతుర్ని గొంతు నిలిమి హత్య చేసింది. ఆ కసాయి తల్లి, బాధ్యతగా బిడ్డల్ని పెంచాల్సిన తల్లి బరి తెగించి ఈ దారుణానికి ఒడిగట్టింది. తులసి వనంలో గంజాయి మొక్కల ఈ సమాజంలో జీవిస్తున్న ఇటువంటి నరరూప రాక్షసులను కఠినంగా శిక్షించాలని మహిళా లోకం కోరుకుంటుంది.
అభం శుభం తెలియని బాలికను ప్రియుడితో కలిసి హత్య చేసిందో తల్లి. మక్లూరు మండలంలోని చిన్నాపూర్ గండి అడవి ప్రాంతంలో పూర్తిగా కుళ్లిపోయిన 6 ఏళ్ల బాలిక మృతదేహాన్ని మంగళవారం పోలీసులు గుర్తించారు. చిన్నారి మృతదేహం పూర్తిగా కుళ్లిపోగా వైద్యులు అక్కడే పోస్టుమార్టం చేశారు. విజయవాడలోని భవానీపురానికి చెందిన కాపర్తి దుర్గా భవానీ, గురునాథం భార్య భర్తలు. గతంలో 2 ఏళ్ల పాటు నిర్మల్లో మేస్త్రి పనిచేస్తూ జీవనం సాగించారు. వీరికి 6 సంవత్సరాల నాగలక్ష్మి, 14 మాసాల గీతామాధవి అనే 2 కూతుర్లున్నారు. అయితే నిర్మల్ నుండి 5 ఏళ్ల క్రితం విజయవాడలోని భవానీపురానికి వెళ్లిపోయారు. గత నెల 14న బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదు. పోలీసులు భవానీపురంలో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నిజామాబాద్లో ఆమె ఉందన్న సమాచారం మేరకు ఆమె భర్త గురునాథం జిల్లాకు వచ్చి ఎంక్వైరీ చేయగా నగరంలోని రైల్వే స్టేషన్లో ఆమె ప్రియుడైన బ్రాన్స్వాడ కొల్లూరుకు చెందిన శ్రీనుతో ఉండగా గుర్తించారు. చిన్న కూతురు గీతామాధురి ఆమె వెంట ఉండగా పెద్ద కుమార్తె ఎక్కడని ప్రశ్నించగా ఆమెను గొంతు నులిమి చంపి అడవిలో పారేశామని సమాధానమిచ్చారు. దీంతో భర్త గురునాథం పోలీసులను ఆశ్రయించగా భార్య దుర్గాభవాని, ప్రియుడు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారించారు. చిన్నారిని నగరంలోని లలితామహల్ రైల్వే కమాన్ వద్ద హత్య చేసి మాక్లూరు చిన్నాపూర్ గండిలో పడవేసినట్లు తెలిపారు. పోలీసులు ఇంకా విచారణ చేస్తూనే ఉన్నారు. విజయవాడకు చెందినటువంటి గురునాథం అనే వ్యక్తి మాక్లూరు పోలీస్ స్టేషన్కి వచ్చి తన యొక్క పాపను ఇద్దరు వ్యక్తులు తన భార్య మరియు భార్య వాళ్ళ ప్రియుడు ఇద్దరు కలిసి హత్య చేశారు అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వచ్చి దరఖాస్తు ఇవ్వగా మాక్లూరు ఎస్ఐ యాదగిరి గారు కేసు నమోదు చేసి ఎక్స్ప్రెస్ ఎఫ్ఐఆర్ పంపడం జరిగింది. దానిలో భాగంగా మేము దర్యాప్తు ప్రారంభించాము. ఈ రోజున మాక్లూరు తహసీల్దార్ గారిని పిలిపించి వారి ద్వారా పంచనామా నిర్వహించి డెడ్ బాడీని వాళ్ళకు గత 22వ తారీఖు రోజున వారిద్దరు భార్య మరియు వాళ్ళ ప్రియుడు 6 సంవత్సరాల పాపను హత్య చేసి గొంతు నులిమి హత్య చేసి చిన్నాపూర్ అడవి ప్రాంతంలో తీసుకొచ్చి అడవిలో పడేయడం జరిగింది. ఇక్కడికి తహసీల్దార్ గారిని మరియు డాక్టర్ గారిని పిలిపించి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.